వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పెదరాయుడు పంచాయతీ అనేది ఇప్పుడు పెద్ద న్యూసెన్స్ అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు ఏంటి అని అంటే ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉండొచ్చు, చిన్న చిన్న మాట విభేదాలు ఉండొచ్చు. ఏ కుటుంబంలోనైనా కానీ చిన్న చిన్న విభేదాలు కానీ మాట వాగ్వాదం అనేది ఉండడం ఎక్కడైనా కామనే. కానీ ఇప్పుడు ఆ మాటలతో కాకుండా చేతుల వరకు కూడా వెళ్ళిపోయిందని మనం అయితే పెదరాయుడు ఇంట్లో పెదరాయుడు తర్వాత పెద్ద అయిన మంచు విష్ణుకి, చిన్నరాయుడైన మంచు మనోజ్కి ఇద్దరికి కూడా పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. అసలు ఎప్పుడు కొట్టుకుంటారు అనేటట్టు ఇటువైపు నుంచి ఒక 70 మంది, ఇటువైపు నుంచి ఒక 30 మంది, మొత్తానికి ఒక 100 మంది ప్రైవేట్ బౌన్సర్లు. మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ వాళ్ళు ఉండే మెయిన్గా చూసుకుంటే పోలీసులతో సహా మీడియాతో సహా అక్కడ అయితే ఎదురు చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మోహన్ బాబుని మంచు మనోజ్ కొట్టాడని చెప్పి మోహన్ బాబు కేసు పెట్టడం, మంచు మనోజ్ని మోహన్ బాబు దాడి చేశాడని చెప్పి మనోజ్ కేసు పెట్టడం, ఇలా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రెండు వర్గాల్లో ఎవరిది తప్పు? ఇక్కడ మోహన్ బాబు తరపున మంచు విష్ణు, మంచు లక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఇక్కడ మంచు మనోజ్ తరపున తన భార్య తప్పితే ఎవరూ లేరు. మరి వీళ్ళిద్దరిలో ఎవరి తప్పు అనేది ఇక్కడ కీలకంగా చూసుకుంటే జల్పల్లి ఫామ్ హౌస్ లో మోహన్ బాబు ఇంట్లో పనిచేసిన ఒక పని మనిషి మాట్లాడిన వీడియో అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కీలకంగా చూసుకుంటే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, అసలు ఏం జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎప్పటి నుంచి జరిగింది, ఎవరి వల్ల ఇంతవరకు వచ్చింది అనేటట్టు కీలకంగా మాట్లాడడం జరిగింది. ఆ ఆడియోని మీకు వినిపిస్తాను. ఆవిడ ఏం చెప్పింది అన్నది ఆ తర్వాత క్లియర్గా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నా షాపు కొట్టగా నేను కొట్టిన కొట్టుకుంటా, పెట్టిన పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి కొట్టాడు. అది ఒప్పిన కూడా ఆగలేదన్న, దానివల్ల అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టిన వ్యాన్ నడుపుకుంటా. ఈ ఇద్దరు దానివల్ల ఇక ఆ స్టాఫ్ గురించి ఏదంతా విన్నారు కదా. మొదటగా చూసుకుంటే నా స్టాఫ్ను కొట్టొద్దురా, మీరు కొట్టినా తిట్టినా వాళ్ళు నా మనుషులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నాతోనే ఉంటారు, నా స్టాఫ్ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అనేటట్టు మోహన్ బాబు మంచు మనోజ్కి చెప్పడం జరిగింది. అయినా కూడా మంచు మనోజ్ మోహన్ బాబు స్టాఫ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది బౌన్సర్లే కానీ తన వెనకాల ఉన్న మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పని మనిషి చెప్పిందని బట్టి ఇది ముందుగా స్టాఫ్ వల్ల మొదలైంది. ఆ స్టాఫ్ అనే వ్యక్తులు కొంతమంది వీళ్ళ కుటుంబ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల, లేకపోతే ఇంకోటో అనేది పక్కన పెడితే వాళ్ళ మీద మంచు మనోజ్ అయితే గొడవకి దిగడం, అక్కడ వాళ్ళ మీద చేసుకోవడం వల్ల ఇదంతా కూడా గొడవ రాచుకుంది. దాని వల్ల ఈ గొడవ రాచుకుంది అనేటట్టు చెప్పడం జరుగుతుంది. అయితే విన్నారు కదా. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ముందు నుంచి కూడా కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు అయితే ఉన్నాయి. అన్నదమ్ములకి ఉన్నాయి, తండ్రి కొడుకులకి ఉన్నాయి. అంటే మోహన్ బాబుకి మంచు మనోజ్కి ఉన్నాయి, అండ్ మంచు విష్ణుకి మంచు మనోజ్కి ఇద్దరికి ఉన్నాయి. అయితే మొన్న జరిగిన గొడవలో, అంటే ఏదైతే శనివారం రాత్రి జరిగిన గొడవ ఏదైతే ఉందో ఆ గొడవలో కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ని కొట్టేశారు, మంచు మనోజ్కి గాయాలయ్యాయి అనేటట్టు మంచు మనోజ్ అయితే హాస్పిటల్కి రావడం, ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకోవడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం, ఇదంతా కూడా అబద్ధం అనేటట్టు చెప్తుంది ఆవిడ. ఎందుకనంటే అంత దెబ్బలు తగిలి అంత కొట్టుకోవడం అయితే లేదు, అంత అయితే జరగలేదు, కేవలం ఆ దెబ్బలు అనేవి అంతా కూడా అబద్ధమే అని చెప్పి ఆవిడ చెప్తుంది. రెండోది వచ్చేటప్పటికి మెయిన్గా చూసుకుంటే మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ భార్య మౌనిక ఎవరైతే ఉన్నారో ఆవిడని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ కుటుంబంలో గొడవలు అనేవి మొదలయ్యాయి. అప్పటి నుంచే కూడా ఈ కుటుంబంలో చాలా వరకు కూడా గొడవలు, ఇలాంటి విభేదాలు రావడం మొదలయ్యాయి అనేటట్టు ఆవిడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్కి, మంచు విష్ణుకి అప్పటి నుంచి కూడా ఈ కలహాలు మొదలవడం, మంచు మోహన్ బాబుకి, మంచు మనోజ్కి కూడా అప్పటి నుంచే కూడా ఈ విభేదాలు అనేవి రావడం అనేది జరిగింది అనేటట్టు ఈ పని మనిషి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ శాతం మంచు మనోజ్దే తప్పు ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కేవలం తన భార్య వల్లే ఈ గొడవలన్నీ కూడా జరుగుతున్నాయి అనేటట్టు కొన్ని రూమర్లు అయితే వస్తున్నాయి.
కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మంచు మనోజ్ ఫ్యామిలీ అంతా ఇప్పటి వరకు కూడా కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కలిసే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మనోజ్ ఎప్పుడైతే మోహన్ బాబు మీద దాడి చేశాడో, మోహన్ బాబు మంచు విష్ణు మీద దాడి చేశారని చెప్పి రెండు వైపులా కూడా కేసులు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఈ పని మనిషి చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మనోజే మోహన్ బాబు మీద దాడి చేశాడు, అందువల్లే విష్ణు దుబాయ్ నుంచి సడన్ గా వచ్చేసాడు, షూటింగ్స్ అన్ని కూడా ఆపి సడన్ గా ఇంటికి రావడం జరిగింది అనేటట్టు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు విష్ణుకి మోహన్ బాబు అంటే ఎంత ప్రాణం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా కానీ ముందుగా మా నాన్నగారు ఆయనకు ఒక మర్యాద పూర్వకమైన ఒక మాట చెప్పిన తర్వాత ఈయన ఎదరకు వెళ్తారు, అది తెలిసిన విషయం. అయితే ఇక్కడ మనోజ్ రెండో భార్యకు పుట్టిన కొడుకు కాబట్టి ఈయన మోహన్ బాబు మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయన మీద దురుసుగా ప్రవర్తించాడని, ఆయన మీద గొడవకు వచ్చాడని చెప్పి మంచు విష్ణు అయితే ఇప్పుడు మనోజ్ మీదకి గొడవకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే రెండు వర్గాల తరపున, అంటే మొదటి వర్గం పెదరాయుడు ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు, ఆయన పెద్ద కొడుకు ఎవరైతే మంచు విష్ణు, కూతురు మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక వర్గం. ఇక్కడ రెండో వర్గం మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక, వీళ్ళిద్దరే ఉన్నారు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మరి వీళ్ళ చెప్పేది నిజమా, వీళ్ళ చెప్పేది నిజమా అనేది మనకైతే తెలియదు. మరి ఆ ఇంట్లో పని చేసిన ఈ పని మనిషి చెప్పింది మాత్రం ఎంత వరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మనోజ్దే ఎక్కువ వరకు కూడా తప్పు ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. మరి అది నిజమా అబద్ధం అనేది అక్కడ ఆ ఘటనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ గా వాళ్ళకే తెలియాలి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు తరపున దాదాపుగా 70 మంది బౌన్సర్లు, మంచు మనోజ్ తరపున ప్రత్యేకించి ఒక 30 మంది బౌన్సర్లు అయితే పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా 100 మంది బౌన్సర్లతో జల్పల్లి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మోహన్ బాబు ఇల్లు దగ్గర చాలా వరకు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు కూడా సినీ ఇండస్ట్రీలో చాలా మంది కుటుంబాల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న కలహాలు అయితే ఉన్నా కానీ ఈ స్థాయిలో ఎక్కడా కూడా జరగలేదని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే ఇక్కడ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో మరి ఈ బౌన్సర్లకి తోడుగా మెయిన్ గా చూసుకుంటే ఒకవైపు మీడియా వర్గాలు, ఒకవైపు పోలీసు వర్గాలు కీలకంగా అసలు గొడవ జరుగుద్దా, జరిగితే ఎలా ఉంటది, జరిగితే ఎవరెవరు కొట్టుకుంటారు. ముందుగా మంచు విష్ణు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన ఆల్రెడీ కొంత ఫైర్ మీద ఉన్నాడు కాబట్టి మంచు మనోజ్ మీద దాడి చేసే అవకాశం ఉందా, దాడి చేస్తే ఏ విధంగా ఉండబోతుంది అన్నట్టు చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్దిసేపటి కిందటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం చూసుకుంటే మంచు మనోజ్ అయితే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరిగింది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అది ఎలా అంటే కట్టుబట్టలతో తన భార్యను తీసుకొని బయటకు రావడం జరిగింది, గేటు దాటి బయటకు రావడం జరిగింది. బయట నుండే కూడా నిరసన తెలిపే విధంగా అక్కడే కూర్చొని మాట్లాడడం జరుగుతుంది, అక్కడే మీడియా సమావేశం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు మీద మనోజ్ కేసు పెట్టాడు, మనోజ్ మీద మోహన్ బాబు కేసు, మరి వీళ్ళిద్దరూ కూడా ఇరువురు మీద కేసులు పెట్టుకున్నారు. కానీ పోలీసులు మాత్రం మోహన్ బాబుకు సపోర్ట్ చేస్తున్నారు అనేటట్టు మనోజ్ అయితే కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఆడియో విన్నదాన్ని బట్టి మీకేమనిపిస్తుంది, ఈ పని మనిషి చెప్పింది కరెక్టా కాదా? ఖచ్చితంగా పని మనిషి చెప్పిన దాంట్లో కూడా కొంతవరకు వాస్తవం ఉందనేటట్టు మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు, అసలు ఈ పెదరాయుడు పంచాయతీలో ఎంతవరకు కూడా పెదరాయుడు తప్ప లేదంటే చిన్నరాయుడు తప్ప, వీళ్ళిద్దరూ కూడా ఎవరి దూరంలో ఎవరు కరెక్ట్ అనేది మీరేమనుకుంటున్నారు చెప్పండి. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే ఈ గొడవ ఏదైతే ఉందో, అంటే ఈ పెదరాయుడు పంచాయతీ ఏదైతే ఉందో ఇందులో కీలకంగా చూసుకుంటే 4 అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి ముందుగా చూసుకుంటే కుటుంబ కలహాలు అనేటట్టు మాట్లాడుతున్నారు. రెండోది ఏదైతే స్కూల్కి సంబంధించి కొంతమంది విద్యార్థుల దగ్గర ఫీజుల విషయంలో అవకతవకలు జరిగినాయో దాని గురించి అనేటట్టు మాట్లాడుతున్నారు. మూడోది వచ్చేటప్పటికి మోహన్ బాబుకు ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల వాటాల్లో మనోజ్కి కొంత తగ్గింది, కొంత అసంతృప్తి ఉంది, దానివల్ల గొడవలు జరిగినాయి అనేటట్టు చెప్తున్నారు. ఇంకా 4వ చూసుకుంటే కీలకంగా మనోజ్ భార్య ఎవరైతే ఉన్నారో మౌనిక, ఆవిడని పెళ్లి చేసుకోవడం వల్ల ఇదంతా జరిగింది అనేటట్టు ఇలా 4 కారణాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. మరి ఇందులో మీరేమనుకుంటున్నారు అనేది తెలియజేయండి. ఎందుకంటే చాలా వరకు కూడా చాలా మంది కూడా ఎక్కువ శాతం మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవడం వల్లే అప్పటి నుంచి కూడా మంచు ఫ్యామిలీలో ఈ వివాదాలు అనేవి రాచుకున్నాయి అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది వాళ్ళకు మాత్రమే తెలియాలి. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయండి. ఖచ్చితంగా పెదరాయుడు పంచాయతీ ఎంతవరకు వెళ్తుంది, అందులో పెదరాయుడు నష్టపోతారా లేదంటే చిన్నరాయుడు నష్టపోతారా అనేది మనమైతే ఎదురు